అభివృద్ధి చేయడం చేతకాని రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్పై అసత్య ప్రచారాలు చేస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ బాలనగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో ఆయన పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కృష్ణారావు అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్లోని ప్రతి ఇంటికి నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని మాధవరం కృష్ణారావు అన్నారు. భారతదేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మించినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. ఇలా హైదరాబాద్ నగరంలో మంచినీరు లేక కుండలపద చేసినటువంటి సంఘటనలు చూసాం. మరి హైదరాబాద్ నగరానికి ఈ రోజున 30 టీఎంసీల నీళ్ళు వస్తున్నాయంటే అది కాళేశ్వరం ద్వారానే మరి ఇప్పటిదాకా జరుగుతుంది, వస్తుంది. అలా మల్లన్న సాగర్ కానీ, కొండపోసమ్మ సాగర్ కానీ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచినటువంటి గొప్ప నాయకుడు ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరానికి ఈరోజు ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగినామంటే ఆయన చేసినటువంటి గొప్పతనమే. దాని మీద ఇలా విచారణ పేరు మీద కాంగ్రెస్ పార్టీ కక్ష స్వరూపకంగా పెట్టి మా నాయకుని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుని కేసీఆర్కి నోటు చేయడం అనేది ఇది ఒక బాధాకర విషయం. ఎందుకంటే ఇలా కొండపోసమ్మలనే మల్లన్న సాగర్లోనే ఇలా మల్లన్న సాగర్నే సుమారుగా ఈ రోజున 52 టీఎంసీల నీళ్లు, కొండపోసంలో 16 టీఎంసీల నీళ్లు. ఇలా మూసికి నీళ్లు కావాలన్నా కూడా రేపొద్దుల మనకు ఉన్నటువంటి కాళేశ్వరం దారాన్ని నిలవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక పిల్లర్ పొంగిపోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయక ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటా ఇలా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా నిజాయితీగా నిరూపంగా బయటకు వస్తారు.